మా తమ్ముడు మధుసూదన్ రెడ్డి అమర్లింగారెడ్డిల వలన తనకు ప్రాణహాని ఉందని గాజుల మండ్యం కేఎల్ హాస్పిటల్ ప్రాంతానికి చెందిన రూపేష్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు భయాందోళనను వ్యక్తం చేశారు. మా తమ్ముడు వాళ్ళ భార్య అక్క కొడుకైనటువంటి అమర్లింగారెడ్డి మాచర్ల మండలము ఖమ్మంపాడు విలేజ్ అక్కడి నుంచి వచ్చి మా తమ్ముడు ఇంట్లో ఉన్నాడు. నన్ను నా భార్య పిల్లకాయలని కుట్టి ఇబ్బంది పెట్టాడు. దుష్ప్రజాలముతో ఆడ మనుషులని చూడకుండా పిల్లకాయలను చూడకుండా ఎట్లా అంటే అట్లా మాట్లాడి మమ్మల్ని పెట్రోల్ పోసి చంపేస్తానని చెప్పని హరాస్ చేస్తున్నారు. మాకు ప్రాణ రక్షణ కల్పించాలని చెప్పని మేము మే 21వ తేదీన మా గాజుమణ్యం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఎస్ఐ గారు చూసి మాట్లాడతానన్నారు. దాని కేసుని తీసుకోలేదు వాళ్ళ మీదకి. మళ్ళా నేను రోజు వెళ్ళి స్టేషన్ కి వెళ్ళి అడుగుతా ఉంటే 30వ తేదీ ఆయన లీవ్. 30వ తేదీ సిఐ గారితో మా తమ్ముడు అమర్లింగారెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దగ్గర నుంచి ఫోన్ చేయించుకొని అక్కడ ఉన్నటువంటి వర్ల రామయ్య గారు మా కుటుంబం గురించి అతనికి ఏం తెలియదు, నన్ను ఎత్తి అరెస్ట్ చేయమని చెప్పి డిఎస్పీ గారికి చెప్పి పెంబసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు వీళ్ళందరూ వాళ్ళకి మద్దతు ఇస్తూ నన్ను ఎత్తి లోపలేయమని చెప్పినారు. మా ఎమ్మెల్యే గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారిని ఆశ్రయించిన నేను ఆయన రూపేష్ అనే ఆయన మంచి ఆయన పని ఆయన చేసుకొని పోతాడు, ఆయనకి న్యాయం చేయండి అని చెప్పినా గానీ వినకుండా వాళ్ళు నా మీదనే కేసు పెట్టి నన్నే కొట్టి నా భార్య పిల్లకాయలను కొట్టి వాళ్ళే కేసు పెట్టి నాకు బెయిల్ ఇవ్వకుండా నేను డిఎస్పీ దగ్గర చింపేస్తానని చెప్పి నన్ను రోజు పోలీస్ స్టేషన్కి తిప్పుకొని నన్నే లంచం అడిగినారు. నేనైనా కానీ మానానికి ప్రాణానికి భయపడి గుమ్మన ఉన్నాను. నా మీద అరాచకం ఎక్కువైపోయింది. మా తమ్ముడు 8/2A 1/3లో 96 సెంట్లు భూమిని అతనికి రిజిస్ట్రేషన్ నేనే చేయించాను. మా తండ్రి గారి ఆస్తి పోయిన సంవత్సరం 2024 జూలై 1వ తేదీన మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఆ భూమిలో 30.5 సెంటు నా స్థలంలోకి 3.5 సెంటు ఎక్కువగా వచ్చేట్టుగా ఎగుడు దిగుడుగా పెంచింగ్ వేసుకొని దాన్ని అమ్ముకున్నాడు. ఈ రోజు ప్రహరీ కడుతున్నారు. ఇప్పుడు 3 రోజులుగా కొనుక్కున్నటువంటి వారు గెంజి మాధవయ్య గారు, డాక్టర్ దీపక్ రెడ్డి గారు వాళ్ళు అతనికి కోటి చిల్లర ఇచ్చారు. ఆ డబ్బులు ఎత్తుకొని అందరికి లంచం ఇచ్చి నన్ను చంపేయాలని చెప్పని నిన్ను చంపేస్తానని చెప్పని ఎస్టీ అక్కడ ఉండేటువంటి లేబర్ దగ్గర కూడా నిన్న మళ్ళా పోలీసులను పిలిపించుకొని ఏఎస్ఐ గారు జగదీష్ నాయుడు మీ అన్న మీద ఆ లేబర్ మీద కేసు పెట్టించు, లేబర్ తో అప్పుడు దోవకొస్తాడు, గుడ్డలన్నీ ఇప్పి కూర్చొని పెడతాం మేము అని చెప్పారు. అది నా ఫోన్ లో రికార్డ్ అయి ఉండదు. నేను ఎస్పీ గారికి కూడా ఈ రోజు చెప్పాను. 100కి ఫోన్ చేసి నిన్న మా భార్య పిల్లకాయల్ని మమ్మల్ని కొడతామని చెప్పని చంపుతామని చెప్తే నేను నా మరణ వాంగ్మూలాన్ని ఎస్పీ గారికి ఇచ్చాను. ఈ రోజు నన్ను ఎస్పీ గారు స్పందనలో వచ్చి రాసిమని చెప్పారు, రాయిచ్చాను. ఎస్పీ గారికి గాని సేమ్ ఇదే చెప్పాను. అక్కడికి కూడా మంజునాథ్ సిఐ గారు వచ్చి నేనున్నాను కదా అని చెప్పని దీన్ని అంతా చేస్తా ఉండేది మంజునాథ్ గారు, ఎస్ఐ సుధాకర్ గారు, ఏఎస్ఐ జగదీష్ నాయుడు గారు, హెడ్ కానిస్టేబుల్ మదన్ మోహన్ గారు వీళ్ళందరూ డబ్బులు తీసుకొని నన్ను ఎట్టయినా సరే పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టాలని చెప్పని కంకణం కట్టుకున్నారు. దీనికి అంతటికి రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్నారు. నన్ను నా కుటుంబాన్ని చంపేయాలని చెప్పని చూస్తున్నారు. మాకు ప్రాణరక్షణ కల్పించాల్సిందిగా ఎస్పీ గారిని కోరుకున్నాను. ఆయన నేను చూస్తానని చెప్పినాడు, మాట ఇచ్చడం జరిగింది. ఒక 1 అవర్ బ్యాక్ ఎస్పీ గారి ఆఫీస్ ముందర నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈరోజు ఈవినింగ్ సిఐ గారు కూడా ఉన్నారు, పోయి కేసు తీసుకోమని చెప్పినారు సిఐ గారికి. నేను అక్కడికి వెళ్తే నన్ను మళ్ళీ కూర్చొని పెడతారు సార్ అంటే నీకెందుకు నేను ఉన్నానన్నారు. నేను ఈరోజు మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తాను. నాకేదైనా కానీ జరిగితే నా చావుకి కారణం, నా మరణానికి కారణం నేను అక్కడే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. నా భార్య పిల్లకాయలకి దిక్కురు లేదు. పోలీసు వారు మా తమ్ముడు ఉదిని కొడుకైనటువంటి అమర్లింగారెడ్డి దీనికి అంతటికి కారణము. నన్ను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను.